రక్తంలో గడ్డలు ఏర్పడడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కొన్నిసార్లు ఇది ప్రాణానికే ముప్పు తెస్తుంది. ప్రతిరోజు మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలకే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. అంటే రక్తనాళాల్లో అడ్డు తగులుతాయి. అవేమిటో తెలుసుకుందాం. పిజ్జా అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఇది ఇటలీ నుండి వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. పిజ్జాలో ప్రధానంగా పిండితో చేసిన బేస్, టొమాటో సాస్, చీజ్ ఉంటాయి. ఇవి కాకుండా మీ ఇష్టానికి తగ్గట్టుగా చికెన్, మటన్, పన్నీర్, మొక్కజొన్న, మిరపకాయలు, ఉల్లిపాయలు, ఆలివులు, మష్రూమ్స్ వంటి టాపింగ్స్ ని కూడా జోడించవచ్చు. అయితే పిజ్జా ఒక రుచికరమైన వంటకం అయినప్పటికీ అధికంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. పిజ్జాలో క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఒక ముక్క పిజ్జాలోనే 200 నుంచి 300 క్యాలరీలు కూడా ఉండవచ్చు. రోజువారీ ఆహారంలో ఎక్కువగా పిజ్జా తినడం వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది. పిజ్జాలో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిజ్జాలో సాధారణంగా సంతృప్త కొవ్వులు మరియు సోడియం ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా సంతృప్త కొవ్వు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడడంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఐస్ క్రీమ్ లో క్యాలరీలు, కొవ్వు అధికం కనుక ఎక్కువగా తింటే బరువు పెరగడంతో పాటు రక్తనాళాలకు అడ్డుపడతాయి. నూనెలో వేయించిన చికెన్ వంటకాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడతాయి. కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాన్ని తినడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడతాయి. అధికంగా ఐస్ క్రీమ్ తినడం వల్ల బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు, దంత సమస్యలు మరియు జీర్ణక్రియ లోపాలు రావచ్చు. నిల్వ చేసిన పదార్థాల్లో హానికరమైన బ్యాక్టీరియా చేరే ప్రమాదం కూడా ఉంటుంది. ఐస్ క్రీమ్ లో పాలు అధికంగా ఉండడం వల్ల అందులో కొవ్వు మరియు సంతృప్త కొవ్వు కూడా అధికంగా ఉంటాయి. ఐస్ క్రీమ్ లోని కొవ్వు అంత చెడ్డదేమీ కాదు. అది శక్తిని అందిస్తుంది, అవయవాలను ఒత్తిడి నుండి కాపాడుతుంది మరియు ముఖ్యమైన ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కానీ సంతృప్త కొవ్వు గుండె సంబంధిత వ్యాధులకు మరియు బరువు పెరగడానికి దారితీయవచ్చు. ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమాడే చర్యలే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.